వరలక్ష్మి వ్రతం 2024పై తరచుగా అడిగే ప్రశ్నలు. 2024లో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు? దాని ప్రాముఖ్యత ఏమిటి? వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్ల పక్షం చివరి శుక్రవారం నాడు వస్తుంది. వరలక్ష్మి దేవిని పూజించడానికి అంకితం చేయబడిన ముఖ్యమైన రోజు, దీవెనలను ప్రసాదించే తల్లి మరియు భక్తుల కోరికలను తీర్చే అమ్మే మహాలక్ష్మీదేవి. వరలక్ష్మీ పూజకు సాయంత్రం వేళను ఎందుకు పవిత్రంగా భావిస్తారు? సాయంత్రం సమయం, ముఖ్యంగా ప్రదోష సమయంలో, వరలక్ష్మీ పూజకు శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది లక్ష్మీదేవిని ఆరాధించడానికి మరియు శ్రేయస్సు కోసం ఆమె ఆశీర్వాదాలను కోరడానికి అనుకూలమైన కాలం అని నమ్ముతారు. వరలక్ష్మీ వ్రతం ఎలా ఆచరిస్తారు మరియు సాధారణంగా ఎవరు ఆచరిస్తారు? వరలక్ష్మీ వ్రతాన్ని స్త్రీ, పురుషులిద్దరూ ఆచరిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మరియు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వివాహిత స్త్రీలు ఈ ఉపవాసం మరియు పూజని ఎక్కువగా పాటిస్తారు. వారి భర్తలు మరియు కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం, అలాగే వివిధ రకాల కోరికల కోసం దీవెనలు కోరే ఉద్దేశ్యంతో దీనిని నిర్వహిస్తారు. వరలక్ష్మీ వ్రతంలో ఇంటిని అలంకరించడం వల్ల కలిగే ప్రాముఖ్యత ఏమిటి? లక్ష్మీదేవిని తమ ఇంటికి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండటానికి ఒక పద్ధతి అలంకరణ ద్వారా. సంపద మరియు విజయం యొక్క దేవత యొక్క దైవిక ఉనికిని స్వాగతించడానికి, అలంకరణలు ఆహ్వానించదగిన మరియు ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. స్వచ్ఛత మరియు శుభం యొక్క విలువ ఇంటిని శుభ్రపరచడం మరియు అందంగా మార్చడం ద్వారా సూచించబడుతుంది. చక్కనైన మరియు చక్కగా రూపొందించబడిన స్థలం మంచి పాజిటివ్ వైబ్లను మరియు ప్రయోజనాలను పొందుతామని భావించబడుతుంది. వర మహాలక్ష్మి పూజ కోసం ఇంటిని అలంకరించడం యుగాలుగా వస్తున్న ఆచారం. ఇది ప్రజలను వారి సాంస్కృతిక మూలాలు మరియు వారసత్వంతో అనుసంధానించడం ద్వారా గుర్తింపు మరియు సాంస్కృతిక సంప్రదాయాలతో అనుబంధాన్ని పునరుద్ఘాటిస్తుంది. పువ్వులు, కొబ్బరి ఆకులు, దీపాలు పూజా ఆచారాలలో కీలకమైన కొన్ని అలంకార అంశాలు.